ఒకసారి ఈ వీడియో చూడండి. ఏ స్కూల్ అయినా ఇది? ఏ స్కూల్ ఇది? స్కూల్ చెప్పు. గవర్నమెంట్ ఎక్కడ? గవర్నమెంట్ హై స్కూల్? ఓల్డ్ హై స్కూలా? వీడియోలోకి చదువుకునే అబ్బాయి పేపర్ వేస్తున్నాడు. పేపరే కదా వేస్తుందని మీరు అనుకోవచ్చు, బట్ ఆ పిల్లాడు ఎందుకంత స్పెషలో మీకే అర్థమవుతుంది. మరి ఈ ఏజ్లో నువ్వు పేపర్ ఎత్తున్నావు? ఆ అబ్బాయి మాటల్లో కాన్ఫిడెన్స్ చూసారా? వెయ్యాలి, వెరీ గుడ్. కాకపోతే అంటే చదువుకునే ఏజ్లో నువ్వు ఇట్లా పని చేస్తున్నావు కదా. ఈ లైన్ విన్నారు ఒకసారి? మొత్తం లైఫ్ని స్టడీ చేసినట్టు మాట్లాడాడు. తప్పలేదు, అంటే ఈ చదువుకునే ఏజ్లో నువ్వు ఇట్లా కష్టపడడం అనేది బాగా నచ్చింది, అందుకే అడుగుతున్నా. ఎందుకో తెలీదు, ఆ వీడియో ఫస్ట్ టైం చూడగానే అబ్బాయి మాటలు కనెక్ట్ అయ్యాను. నీకు ఒక వీడియో సెండ్ చేశాను, చూసావా? లేదు, చూస్తాను. చూసి ఆ వీడియో నాకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఆ అబ్బాయి ఏం చేస్తాడు ఏంటి మొత్తం నాకు టోటల్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి. నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం అయితే అబ్బాయి పేరు శ్రీప్రకాష్ అండ్ తన ప్లేస్ వచ్చేసి తెలంగాణలో జగిత్యాల టౌన్. దీంట్లో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కేటీఆర్ గారు రీసెంట్గా ట్వీట్ చేశారు ఆ టైంలో. ఇది బాగా పొలిటికల్గా ట్రెండ్ అయింది. ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ ఏమైనా గ్యాదర్ చేసావా? అండ్ దెన్ చాలా న్యూస్ ఆర్టికల్స్ కూడా ఇది ట్రెండ్ అయింది, లైక్ టైమ్స్ ఆఫ్ ఇండియా, వీటిలో కూడా బాగా స్ప్రెడ్ అయింది. అండ్ ఇంకోటి డిస్టెన్స్ వచ్చేసి 500 to 600 kilometers ఉంది అరౌండ్. ఇదే టోటల్ ఇన్ఫర్మేషన్ అబ్బాయి గురించి. ఓకేనా? ఒక 6th క్లాస్ చదివే పిల్లాడు పేపర్ వేస్తున్నాడంటే ఎవరైనా అప్రిషియేట్ చేయాల్సిందే. ఈ అనలైజేషన్లో నా నెక్స్ట్ వీడియో ఒకరోజు పేపర్ బాయ్గా మారడం, ఇదే నా టార్గెట్. నేను స్టార్ట్ చేయాలనుకున్న మొదటి రోజు కొంతమంది పేపర్ డిస్ట్రిబ్యూటర్స్తో కాంటాక్ట్ అయ్యాను. ఒక ఊరు మొత్తం పేపర్ వేయాలంటే ముందు ఆర్డర్ ఇస్తేనే ప్రింట్ చేస్తారు. సరే అన్న, ఆర్డర్ రాగానే కాల్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్స్ బ్రో. ఓకే, ఇట్స్ ఓకే, బాయ్. కాల్ చేసిన 5 daysకి న్యూస్ పేపర్స్ వచ్చాయి. మార్నింగ్ కరెక్ట్గా 4కి స్టార్ట్ అయ్యాను. చుట్టూ మంచు. ఎలా అయినా సరే 1 day పేపర్ బాయ్గా చెయ్యాలి, అదే నా టార్గెట్. ఫైనల్గా స్పాట్కి రీచ్ అయ్యాను. చెప్పను బ్రదర్, అంతా ఫ్రీగా పేపర్ వేస్తున్నాం. యూట్యూబ్లో అప్లోడ్ అవుతుందండి ఇది. అది మీరు ఏదో మాట్లాడండి. ఈయన చాలా హైపర్ యాక్టివ్ పర్సన్. మాతో జోక్స్ అండ్ చాలా ఫన్నీ ఎలిమెంట్స్ చేశాడు. పేపర్ బండిల్స్ ఇచ్చాడు. మొత్తం 700 పేపర్లు. వెంటనే నా వర్క్ స్టార్ట్ చేశా. పేపర్ ఒక్కటే కాదు, పేపర్తో పాటు కాఫీ ప్యాకెట్స్ని పిన్ చేశా. ఉదయాన్నే కాఫీ తాగుతూ న్యూస్ చదువుతారని. ఈయన నాకు బాగా హెల్ప్ చేశాడు. దగ్గరుండి మరీ కాఫీ ప్యాకెట్స్ని పేపర్కి పిన్ చేశాడు. పేపర్స్ తీసుకుని సైకిల్ మీద ఎక్స్ప్లోర్ చేయడానికి రెడీ అయ్యాను. ఎర్లీ మార్నింగ్ అట్మాస్ఫియర్ చాలా సైలెంట్గా ఉంది. అలా సైక్లింగ్ చేస్తూ ఒక పక్క క్లైమేట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. పేపర్ ఎక్కడి నుండి వేయడం స్టార్ట్ చేద్దామని ఆలోచిస్తున్న వెంటనే ఆ ఊర్లో మెయిన్ ప్లేస్కి వెళ్ళి అక్కడి నుండి మొత్తం అన్ని పేపర్లు వేయాలని ఫిక్స్ అయ్యా. నా ముందున్న టార్గెట్ ఈ ఊళ్ళో ప్రతి ఇంటికి నేను వేసే పేపర్ చేరాలి. ఇల్లు చాలా ఉన్నాయి, ఎలా అయితేనే నా ప్రయత్నం ఆగదు, కంప్లీట్ చేసే వెళ్తా. ఇంకా పేపర్స్ వేయడం స్టార్ట్ చేశాను. అసలు వాళ్ళకి పేపర్లు ఎందుకు వేస్తున్నానో తెలీదు. అందరి కళ్ళలో ఒకే క్వశ్చన్ మార్క్. నెక్స్ట్ అలా వేసుకుంటూ వెళ్తున్నా. సైకిల్ స్టాండ్ వేయడం, పేపర్ విసరడం రొటీన్గా జరుగుతుంది. మీ అందరికీ ఒక విషయం చెప్పాలి, ఏంటంటే ఈ ఊర్లో ప్రతి ఇల్లు చూపించాలంటే కష్టం, వీడియో లెంత్ పెరుగుతుంది. సో షార్ట్ చేసి హైలైట్స్ మాత్రమే చూపిస్తున్నా. ఈ ప్రాసెస్లో మన సపోర్టర్స్తో మీట్ అవ్వడం. ఛానల్ గురించి చెప్తున్నాను. మన ఛానల్లో ఓల్డ్ వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ పేపర్ త్రో చేయడం, అలా ప్రతి ఇంటికి ప్రతి ఒక్కరి గుమ్మంలో పేపర్ విసురుతూనే ఉన్నా. పేపర్ త్రో చేయడం ఒక ఎత్తు అయితే దాన్ని పట్టుకోవడం ఒక ఎత్తు. నైస్ క్యాచ్. ఎర్లీ మార్నింగ్ కాబట్టి అందరూ పడుకున్నారు. నా పని ఒక్కటే, ప్రతి ఇంట్లో పేపర్ వేసి రావడం. ఇంట్లో ఎవరు ఉన్నా లేకపోయినా మన టార్గెట్ మర్చిపోకూడదు. కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళడమే. బిగినింగ్లో చాలామంది మేము పేపర్ వేయించుకోవట్లేదు అన్నారు. ప్రతి ఒక్కరికి ఈరోజు పేపర్ ఫ్రీ అని చెప్పుకుంటూ వచ్చా. పేపర్ వేయడం అనేది చాలా కష్టం. నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నా. ప్రతి ఇంటికి ప్రతి వీధికి తిరగాలంటే చాలా ప్రెషర్. బట్ నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. అది ఏంటంటే కొత్త వాళ్ళతో మాట్లాడడం ఒక హ్యాపీ ఫీలింగ్. విలేజ్లో ఎర్లీ మార్నింగ్ వ్యూ చాలా వండర్ఫుల్. ఆ మార్నింగ్ క్లైమేట్కి బాగా దగ్గర అవుతాం. నిజం చెప్పాలంటే నా ఫీలింగ్ ఇలా ఉంది.
అసలు ఎప్పుడు న్యూస్ పేపర్ చదివిన వాళ్ళు కూడా ఒక చోట కూర్చొని చాలా ఇంట్రెస్టింగ్గా న్యూస్ చదువుతున్నారు. ఇదే నేను చూడాలనుకున్నా. ఐ ఆమ్ సో సాటిస్ఫైడ్. బేసిక్గా నాకు చిన్నపిల్లలతో కలిసి ఇంటరాక్ట్ అవ్వడం చాలా ఇష్టం. వాళ్ళతో కలిసి అప్పుడప్పుడు ఆడుకుంటూ ఉంటా. సో ఇక్కడ నుండి లీవ్ అయ్యి ముందుకు వెళ్తున్నా. సో ఫైనల్గా ఎంత చేసినా ఆ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవడం అనేది మాటల్లో చెప్పలేం. ఈ పిల్లాడి రియాక్షన్ చెప్పగలరా? ఏం జరిగింది, ఏం జరుగుతోంది, ఏం జరగబోతోంది, నాకిప్పుడే తెలియాలి. మళ్ళీ పేపర్ విసరడం. న్యూస్ చదవని వాళ్ళు నేను వేసిన పేపర్ చదువుతుంటే వచ్చే హ్యాపీ ఫీలింగ్ డిఫైన్ చేయలేను. ఇప్పుడు ఈ సీన్ చూడండి. మీ మనసులో ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. నిజంగా వండర్ అసలు. అలా ఒక్కొక్క చోట పేపర్ విసురుతూ ముందుకు వెళ్తున్నా. అదే టైంలో ఒక ఇంటి దగ్గర పేపర్ విసిరాను. ప్రతి ఇంటి దగ్గర ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్. అక్కడ అంతమంది నిలబడి ఉన్నారు. పేపర్ వేసి వచ్చేసా. వాళ్ళ ఫేస్లో ఒక క్వశ్చన్ మార్క్. గాయస్ ఒక్కొక్క వీక్ తిరగడానికే ఉంటుంది ప్రెజరు, మామూలుగా లేదు అసలు. మళ్ళీ మన సపోర్టర్స్ వచ్చారు. ఛానల్ ఏం సెర్చ్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, ఒక న్యూస్ పేపర్ ఇచ్చి మళ్ళీ ముందుకు వెళ్ళడమే. అలా కంప్లీట్ చేసుకుంటూ వెళ్తున్నా. చాలా డిఫరెంట్ సిచ్యువేషన్స్. ఎలా అయినా సరే ఎంజాయ్ చేసుకుంటూ వెయ్యాలి. ఎప్పటి వరకు 70% హౌసెస్ని కవర్ చేశా. ఇంకా 30% హౌసెస్కి పేపర్ వేయాలి. ఒక్కొక్క చోట కష్టం అని ఫీలింగ్ వచ్చినా నా ప్రయత్నం ఆపలేదు. కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నా. అది ఎంత కష్టం వచ్చినా నేను చేసే వెళ్తాను. ఆనంద్ యువర్స్ అనుకున్నాడంటే ఆ పని అవ్వాలంతే. అలా సైక్లింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్న టైంలో పేపర్ విసిరాను. అక్కడ ఉన్న అబ్బాయికి ఎందుకు విసిరానో అర్థం కాలేదు. మళ్ళీ ముందుకు మూవ్ అయ్యాను. అక్కడ పేపర్ వేయడం, అందరూ న్యూస్ పేపర్ చదువుకుంటున్నారు. కొంతమంది నవ్వితే మన ఫేస్లో ఏదో తెలియని మ్యాజిక్. ఆ నవ్వుని డిఫైన్ చేయగలనా? మళ్ళీ మన సపోర్టర్స్ ఒక చోట కలిశారు. కొంతసేపు వాళ్ళతో ఇంటరాక్షన్ అండ్ ఫన్నీ టాక్. మ్యాక్సిమం పేపర్ వేయడం అయిపోయింది. ఇంకో 10% ఉంది. అలా సైక్లింగ్ చేస్తూ ముందుకు వెళ్ళడమే. కొంతసేపు ఆ పిల్లాడితో కన్వర్జేషన్, సిల్లీగా క్వశ్చన్స్ అడగడం, అక్కడ నుండి మూవ్ ఆన్ అవ్వడం. మళ్ళీ మన పని కామన్. మళ్ళీ మన సపోర్టర్స్ మీట్ అవ్వడం, కొంతసేపు కన్వర్జేషన్. ఇలా రొటీన్గా మూవ్ అవుతూనే ఉన్నా. మార్నింగ్ అయితే చాలు, ఎవరి పనిలో వాళ్ళు బిజీ. ఎక్కడ ఉన్నారో, ఏం చేస్తున్నారో ఏం తెలియదు. చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఆ పాప స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయ్యింది. బాయ్ చెప్పి అక్కడ నుండి మూవ్ అయ్యాను. ఈయన మరీ మొహమాట పడుతున్నాడు ఫ్రీ పేపర్ తీసుకోవడానికి. ఏం చెప్పేవాళ్ళు నాకు అర్థం కాలేదు. కానీ ఫైనల్గా న్యూస్ పేపర్ తీసుకున్నాడు. ఆల్మోస్ట్ అన్ని ఇళ్ళు కవర్ చేశా. ఒక పక్క నీరసం, ఫేస్లో గ్లో లేదు. ఇలాంటి సిచ్యువేషన్లో అలా స్మైల్ ఇచ్చేవాళ్ళు ఉంటే కష్టం అంతా మర్చిపోతాం. అలాంటి వాళ్ళు మనం వెళ్ళే దారిలో పలకరిస్తూ ఉంటే. సో అలా వెళ్తూ వెళ్తూ ఊరి చివరికి వచ్చాను. అక్కడ ఒక హోటల్ ఉంది. నేను ఫ్రీగా పేపర్ ఎందుకు వేసానో చెప్పమన్నాడు. మొత్తం క్లారిటీ ఇచ్చుకుంటూ వచ్చా. ఆయన మొబైల్లో మన ఛానల్ ఓపెన్ చేసి ఓల్డ్ వీడియోస్ చూపించాను. అదే దారిలో పిల్లలందరూ కలిసి స్కూల్కి వెళ్తున్నారు. కొంతసేపు నాతో టైం స్పెండ్ చేశారు. న్యూస్ పేపర్ ఇచ్చాను, చదువుకున్నారు. మన ఛానల్ వీడియోస్ ఓపెన్ చేసి చూపించా. వాళ్ళ ఫేస్లో తెలియని హ్యాపీనెస్. సో ఫైనల్గా ఆ పిల్లలు వెనుకకు తిరిగి చూసిన చూపు ఇప్పటికీ మర్చిపోలేను. లవ్ యూ ఆల్. వన్ డే పేపర్ బాయ్గా నేను టార్గెట్ని కంప్లీట్ చేశాను. మొత్తం 3 గంటలు పట్టింది. 500 ఇల్లులు తిరిగాను. ఆ అబ్బాయిని మీట్ అవ్వడానికి తెలంగాణ వెళ్ళడానికి నా ప్రయాణం సిద్ధమైంది. అన్నీ కన్ఫర్మ్ అయ్యాయి. స్టేషన్లో ఒక్కడనే కూర్చున్నా. నా ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నా. నా ట్రైన్ స్టేషన్కి వచ్చింది. సో ఫైనల్గా నా ప్రయాణం మొదటి అడుగు స్టార్ట్ అయ్యింది. ప్రజెంట్ లొకేషన్ నుండి నా డెస్టినేషన్ వరకు 600 కిలోమీటర్లు. ఈ 600 కిలోమీటర్లే కాదు, 2000 కిలోమీటర్లు అయినా సరే ఈ ప్రపంచంలో ఆ అబ్బాయి ఎక్కడున్నా నేను వెళ్తాను. నా వ్యూవర్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం. ఇదే నా హ్యాపీనెస్, నా సాటిస్ఫాక్షన్. సో నేను దిగాల్సిన స్టేషన్ రీచ్ అయ్యాను. టైం మార్నింగ్ కరెక్ట్గా 7:24 అయ్యింది. ప్రజెంట్ స్టేషన్ దగ్గర నుండి హైదరాబాద్కి వెళ్ళాలి. సో నేను దిగిన స్టేషన్ మల్కాజ్గిరి. సో మల్కాజ్గిరి టు హైదరాబాద్. ట్రైన్ నుండి అలా దిగ్గానే ఒక పాజిటివ్ వైబ్. నేను వెళ్ళాల్సిన డెస్టినేషన్ చాలా దూరం ఉంది. ఎలా వెళ్ళాలి, ఎక్కడి నుండి స్టార్ట్ అవ్వాలని థింక్ చేస్తున్నా. ఫస్ట్ హైదరాబాద్ రీచ్ అవుతానే కానీ నేను ఏ ప్లాన్ చేయలేను, ముందుకు వెళ్ళలేను, ఏ డెసిషన్ తీసుకోలేను. అక్కడ పరిస్థితి బట్టి యాక్షన్ తీసుకోవాలి. ఫైనల్గా హైదరాబాద్ రీచ్ అయ్యాను. ఇక్కడ నుండి మెట్రోలో వెళ్ళి ఒక బైక్ తీసుకోవాలి. సో బైక్ తీసుకుని డైరెక్ట్గా జగిత్యాల వెళ్ళడమే. ఎవ్రీథింగ్ రెడీ చేసుకున్నా. నా ప్రయాణం హైదరాబాద్ టు జగిత్యాల నియర్లీ 200 కిలోమీటర్లు ఉంది. నా డౌట్ ఏంటంటే జగిత్యాల్లో ఆ అబ్బాయి ఎక్కడ ఉంటున్నాడో తెలీదు, ఎక్కడ చదువుకుంటున్నాడో తెలీదు.
ఒకవేళ వాళ్ళు ఎక్కడ ఉండట్లేదని తెలిస్తే ఆంధ్ర నుండి ఇంత దూరం వచ్చిన నేను మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలా? అలా జరగకూడదని కోరుకున్నా. సో ఫైనల్గా జగిత్యాల రీచ్ అయ్యాను. జగిత్యాలలో ఆ అబ్బాయి చదివే స్కూల్ తెలుసుకున్నా. ప్రజెంట్ స్కూల్ దగ్గర ఉన్నా. ట్విస్ట్ ఏంటంటే స్కూల్ హాలిడే అంట. అక్కడ ఉన్న స్కూల్ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి ఇలా వీడియో చూపించి డీటెయిల్స్ అడిగితే వెంటనే గుర్తుపెట్టారు. ఆ అబ్బాయి పేరెంట్స్ ఫోన్ నెంబర్ అడిగాను. నెంబర్ తెలుసుకుని నాకు చెప్పారు. వాళ్ళతో మాట్లాడి అడ్రస్ ఫైండ్ అవుట్ చేశాను. ఫైనల్గా అడ్రస్ అయితే అనుకున్నాను. వాళ్ళతో కొంతసేపు మాట్లాడి వచ్చేసాను. అడ్రస్ అలా ఫైండ్ అవుట్ చేసి ఫైనల్గా హౌస్కి చేరుకున్నా. ఛానల్ పేరేంటి? ఆనంద్ యువర్స్. మీరే ఉన్నారుగా, సబ్స్క్రైబ్ కొట్టినా. వాళ్ళ పైనుండి రిసీవ్ చేసుకోవడానికి కిందకు వచ్చారు. సో ఆ అబ్బాయి అడ్రస్ సక్సెస్ఫుల్గా చేరుకున్నా. వాళ్ళతో కొంతసేపు మాట్లాడాను. ఎవరని నాకు అర్థం కాలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీప్రకాష్ అన్నాడు. ఎవరు అసలు నాకు ఎలాగా కాంటాక్ట్ అవ్వాలి? ఈ అబ్బాయి చెప్పిన మాటలో కొంచెం ఇంప్రెస్ అయ్యాను. చదువుకుంటున్నా, పేపర్ వేసుకుంటున్నా, ఇందులో తప్పే ఉంది అన్నాడు. చాలా లైన్ నాకు బాగా నచ్చింది. కరెక్ట్గా కేటీఆర్ గారు ట్వీట్ చేసి వచ్చింది. అప్పుడు అందులో జగిత్యాల టౌన్ అని ఉంది. ఓకే, ఒకటి చేస్తున్నాడు ప్రాజెక్టు. అది ప్రాజెక్ట్ సక్సెస్ అయితే మళ్ళీ వస్తారు. మీరు అందరు ఎంతమంది ఉన్నారో అంతమంది వస్తారు. ఏ ప్రాజెక్ట్? మూవీ ప్రాజెక్ట్ నడుస్తుంది ఒకటి. మూవీ ప్రాజెక్ట్. ఇది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మూవీలో యాక్ట్ చేశాడనే విషయం ఇప్పుడే తెలిసింది. నార్మల్గా సర్ప్రైజ్ చేసి వెళ్దాం అనుకున్నా, బట్ వీళ్ళే నాకు ముందుగా సర్ప్రైజ్ చేశారు. మూవీలో చిన్న రోలే, పెద్దదేం కాదు, చిన్న రోలే కానీ సక్సెస్ అయితే ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ టైం ఒక హీరోకి ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నాడు. పాత హీరోనే, ఎందుకు రిలీజ్ చేసేస్తారు. ధనుష్ ఫస్ట్ టైం తెలుగులో చేస్తున్నారు. సార్ తోటే షూటింగ్ కూడా, మళ్ళీ వేరే వాళ్ళతోటి కాదు, సార్ తోటి. చూసే ఉంటారు. మీరు చూస్తున్న అబ్బాయే పేపర్ బాయ్. ఆ పేపర్ వేసిన వీడియోని కేటీఆర్ గారు చూసి ఫస్ట్ టైం ఇంప్రెస్ అయ్యి ట్వీట్ చేశారు. వాళ్ళతో మాట్లాడడం అయ్యింది, కానీ ఆ అబ్బాయికి ఏదైనా చేసే మనం ఇక్కడ నుండి వెళ్ళాలి. సో ఏం చేద్దామని చాలాసేపు ఆలోచించా. వెంటనే ఈ మాట గుర్తొచ్చింది. ఏ ప్రాజెక్ట్? మూవీ ప్రాజెక్ట్ నడుస్తుంది ఒకటి. మూవీ ప్రాజెక్ట్. ఇంకేం ఆలోచించలేదు. మిర్రర్స్ డిజైన్ చేసేవాడి దగ్గరికి వెళ్ళాను. ఒక మిర్రర్ సెలెక్ట్ చేశాను. డిజైన్ చేసి ఇవ్వమన్నా. నేను మిర్రర్ ఎందుకు తీసుకున్నానో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఐ క్రియేటింగ్ వండర్. సర్ప్రైజ్ ఇస్తున్నట్టు తెలియదు. సో సర్ప్రైజ్ ఇచ్చి అసలు తన రియాక్షన్ చూద్దాం. వాళ్ళ ఫ్యామిలీ ఎలాగా మనతో రియాక్ట్ అవుతారు. ఇక నుంచి అలాగే టైం కూడా అయిపోయింది. మార్నింగ్ దాటేస్తుంది. సో లెట్ us see. ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి ఆ మిర్రర్ తీసుకుని సర్ప్రైజ్ అవ్వడానికి ఇంటికి వెళ్ళాను. అది చూసి ఆ అబ్బాయి చాలా షాక్ అయ్యాడు. అర్థం కాలేదు, ఇంత పొద్దుటే వచ్చామని అలా షాక్లో ఉన్నాడు. ఆ మిర్రర్ ఇంట్లో ఫిట్ చేయించడానికి ఒక కార్పెంటర్ని తీసుకొచ్చాను. ఫిట్ చేయించడానికి ప్రాసెస్ అంతా జరుగుతుంది. డ్రిల్ మిషన్స్తో హోల్స్ పెట్టి స్క్రూస్ వేస్తున్నాడు. ఎర్లీ మార్నింగ్ సర్ప్రైజ్ చేద్దామని ప్లాన్ చేశాను. ఆ సర్ప్రైజ్ చూసి వాళ్ళ ఫాదర్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ మూమెంటే వాళ్ళ కళ్ళలో చూడాలనుకున్నాను, చూశాను. రియల్లీ అమేజింగ్. అసలు ఇంత చలిలో నేనేమనుకున్నా అంటే మీరు ఎట్లా వచ్చారో అర్థం పడుతుంది. షాక్ అవుతుంది. సరే, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చినందుకు చాలా మాకు కూడా మంచిగా అనిపించింది. అసలు అంటే మేము అనుకోలేదు. అంటే అబ్బాయికి ఎప్పుడెప్పుడు స్పిరిట్ అంటే ఇట్లాంటి వాళ్ళు ఉండాలి. పిల్లలకి ఎవరికైనా కానీ ఎంకరేజ్. ఇప్పుడు మీరు తీసిన వీడియో ఉన్నది ఒకటి చిన్న పిల్లలతోటి. అలా నిన్న నేను చూసినప్పుడు అనిపించింది, అబ్బాయి ఎంతమంది పిల్లల్ని మనం కరెక్ట్ తీసుకొచ్చి పెడితే మనకు ఆ స్తోమత లేదు. కానీ అలా ఆ ఒక్క 10 మంది పిల్లలు తీసుకొచ్చి పెట్టినా కానీ వాళ్ళకి ఎవరో ఒకళ్ళు మంచి పొజిషన్కి వెళ్ళే పిల్లలే ఉంటారు. నేను శ్రీప్రకాష్కి నేను తన గిఫ్ట్ ఇవ్వగానే తను చాలా అంటే చాలా ఎక్సైటింగ్ అన్నమాట. ఎందుకంటే అది ఒక యూజ్ఫుల్ గిఫ్ట్ అది. ఎందుకంటే తన యాక్టింగ్ స్కిల్స్ డెవలప్ చేయాలంటే తన ముందు డైలీ మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేయొచ్చు. సో నాకు చాలా అంటే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను శ్రీప్రకాష్ వీడియో చూసావు కదా. నువ్వు సాటిస్ఫై అయితే లైక్ చేయి అండ్ నేను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. మీట్ యు నెక్స్ట్ వీడియో. బాయ్.